ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అత్తయ్య గారు, నన్ను బయటికి పంపించొద్దు. నన్ను అర్థం చేసుకోండి. నేనేం చేయలేదు. ఆపో! ఇలా నువ్వు ఎన్ని డ్రామాలాడినా ఇక్కడ నిన్ను ఎవరు నమ్మరు. పదా! అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, నేనే పాపం చేయలేదు అత్తయ్య. అత్తయ్య, 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 నేనేం పాపం చేయలేదు అత్తయ్య. అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య. నీ పాపం నేటితో పండింది. అత్తయ్య, అత్తయ్య. పిన్ని, ఏమైంది? ఎందుకు అనన్య అలా? ఏం తప్పు చేసింది పిన్ని? కావాలనే ఈ జ్యోతి శరణ్యకి ఆ మందు గురించి చెప్పింది. అనన్యమ్మ గారే నాతో ఇదంతా చేయించారు. కుట్ర పన్ని శరణ్య జీవితాన్ని నాశనం చేయాలని చూసింది. దర్శన్ ప్రాణం తీయాలని చూసింది. ఇక అనన్యకి ఈ ఇంట్లో చోటు లేదు రోహిత్. పిన్ని, అనన్య గురించి మీరు పొరపాటు పడుతున్నారు. తను ఏ తప్పు చేయలేదు. ఇదంతా తను చేసిందని నాకు ముందే తెలుసు. రోహిత్, ఇదంతా నీకు ముందే తెలియడం ఏంటి? పైగా తెలిసి కూడా నువ్వది తప్పు కాదు అనడం ఏంటి? పిన్ని, అనన్య నాకు జరిగిందంతా ఆల్రెడీ చెప్పింది. ఏంటనన్య, నువ్వెంత పెద్ద తప్పు చేసావు నీకేమైనా అర్థం అవుతుందా? నేను చేసింది నా చెల్లెలి జీవితం బాగుండాలనేనండి. దర్శన్ శరణ్యల కాపురాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత తన అక్కగా నాకే కదండి ఉంది. అందుకే వాళ్ళు కలిసుండాలనే ఇలా చేశానండి. కానీ శరణ్య చేసిన పొరపాటేంటంటే మందు ముద్దపప్పులో కాకుండా వంకాయ కూరలో కలిపెట్టింది. దాంతోనే మరిది గారి ప్రాణాల మీదకొచ్చిందండి. నేను చేసిందంటూ తప్పేమీ లేదు అత్తయ్య గారు. మరిది గారు శరణ్యల కాపురం బాగుపడాలని చేసిన చిన్న ప్రయత్నం. ఇదిలా నా ప్రాణం మీదకొస్తుందని, ఈ ఘోరానికి కారణం నేనవుతానని నన్ను క్షమించండి. ఊహించుకోలేకపోయాను. అంతకు మించి నేనేం చేయలేదు అత్తయ్య గారు. అనన్య, ఊరుకో, ఊరుకోమ్మా, ఏడవకు, ఊరుకో, ఊరుకోమ్మా. ఆనంద, విన్నావు కదా, మొన్న శరణ్య తెలియక చేసిన తప్పులాగే అనన్య కూడా పాప ఏదో మంచి చేద్దాం అనుకుంటే అది ఇలా అయిపోయింది. ఈ విషయంలో అనన్యను కూడా మనం తప్పుగా చూడటానికి ఏమీ లేదు. ఏమ్మా, ఈ మాట మాతో ముందే చెబితే విషయం ఇంతవరకు వచ్చిండేది కాదు కదా. పద, లోపలికి పద. రోహిత్, అనన్యని లోపలికి తీసుకెళ్ళరా. అనన్య, ట్విస్ట్ ఎలా ఉంది అత్తయ్య గారు? మైండ్ బ్లాక్ అయిపోయిందా? ఇప్పుడు తప్పించుకున్నావు, కానీ ఇంకోసారి తప్పించుకోలేవు. చూసారా అండి, ఏదో నా మీద ఈ ఇంట్లో గురి ఎక్కువైపోయినట్టు అనిపిస్తుంది. నా వల్ల గోరంతా తప్పు దొర్లినా పరశురాముళ్లా గొడ్డలి చేత పట్టేలా ఉన్నారు. మీరు సమయానికి వచ్చారు కాబట్టి సరిపోయింది. అనన్య, ఒక మాట చెప్తాను, ఏమనుకోకు. లేనిపోని కాన్సెప్ట్లు కాస్త ఊహించుకోవడం మానేసే ప్లీజ్. ఇంట్లో ఎవరు ఎవరిని
కావాలని తప్పు పట్టాలని చూడరా అనన్య. తప్పు చేసినట్టు బలంగా అనిపిస్తేనే బలవంతం చేసేనా నిజం తెలుసుకోవాలని అనుకుంటారు. ఇప్పుడు కూడా నీ విషయంలో అదే జరిగింది. అయినా నువ్వు ఆ మందు విషయం నాతో ముందే చెప్పావు కాబట్టి సరిపోయింది. లేదంటే నేను అందరితో పాటే అదే నిజమని నమ్మాల్సి వచ్చేది. అప్పుడు నీ పరిస్థితి ఇంకోలా ఉండేది. కనబడడు కాని బాబు మామూలుడు కాదు. అవునండి, అదంతా ఊహించుకుంటేనే నాకు చాలా భయంగా ఉంది. ఏమండి, మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. పాప మరిది గారిని ఎవరైనా మంచి డాక్టర్కి చూపించండి. డాక్టర్ కా? ఆ దర్శన్ సమస్య ఏంటో మీరైనా తెలుసుకోకపోతే ఎలా చెప్పండి? దర్శన్ ఇలాగే ఉండిపోతే ముందు ముందు తన లైఫ్ చాలా ఇబ్బంది అయిపోతుంది. ప్లీజ్ అండి, ఈ ప్రాబ్లం ఏదో ఒకటి చేసి మీరే సాల్వ్ చేయాలండి. సరే. అమ్మ నా కూతురోయ్, ఏం టెన్షన్ అమ్మి అది. కాసేపట్లో నా గుండెకాయ ఊడి కింద పడిపోయి ఉండేది. చివరాఖర్లో అల్లుడు గారు హీరోగా వచ్చి నిన్ను కాపాడకపోతే నా బతుకు ఏమైపోయి ఉండేదమ్మీ. ఇంత స్పెషల్ గా ఎలా పుట్టావమ్మా నువ్వు? నీ కన్న కూతురు బతుకు ఏమైపోతుందో అని టెన్షన్ పడకుండా నీ షెల్టర్ పోతుందని నీకోసం టెన్షన్ పడుతున్నావా? అట్ట అంటావేందమ్మీ? నేనేడనే కదా నేను బతుకుతా ఉండాది. నా నీడ పోతా ఉందంటే నీ టైం అయిపోతా ఉండదనే కదా అర్థం. జస్ట్ మిస్ అయిపోయావక్క. బావగారు రావడం 5 నిమిషాలు లేట్ అయి ఉన్నా నిన్ను వీధి చివరి వరకు తరిమేసేవాళ్ళు. ఏంటక్క, మా అత్తయ్య గారితో ఏం ఛాలెంజ్ చేశావు? నా కాపురం కూల్ చేస్తావా? కుటుంబంలో బంధాలని చీల్చేస్తావా? చూసావుగా, పాపం చేయాలన్న నీ ఆలోచన చివరికి నీపైనే ఎలా తిరగబడిందో. దేవుడైనా అస్తమానం అవకాశం ఇవ్వడక్క. ఇకనైనా మనిషిగా మారు, లేదంటే జీవితంలో కోలుకోలేని విధంగా దెబ్బతింటావు. జాగ్రత్త. నా చేతిలో పెంపుడు కుక్క పిల్లలా ఉండేదానివి. ఇది ఇప్పుడు నన్నే దొంగని చూసి అరిచినట్టు అరిచేస్తుంది. ఊరుకుంటానా? దీని గెలుపుని తట్టుకుంటానా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.